కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. వస్తున్నాడే రాజ్యమా. నిన్న లెక్చరర్ పాపారావుని ఇంటర్వ్యూవర్ మోటార్ ఎలా స్టార్ట్ అయిద్దని అడిగాడంట్రా. ఆయన ఏం సమాధానం ఇచ్చాడు తెలుసా? డూక్ 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 అంటూ స్టార్ట్ అయిద్దంట్రా. అర్జున్ ఒకసారి బండి ఎవరా? దేనికి బే? పద్దు అక్కడ ఉందంట్రా, చిన్న కటింగ్ ఇచ్చేస్తాను. మిస్టర్ బాబ్జే, అది బైక్ పడింది అనుకో, నాకు పడినట్టు, నీకు కాదు. నువ్వు ఎలాగో ఒంటి మొక్క ఒంటిగా గడువురా, నన్నైనా ట్రై చేసుకునేవరా. సరే దోపించుకో. రే రవి, ఆల్ ద బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్. ఎక్కడికి? మనోడు థర్డ్ ఇయర్ పద్మకి లైన్ వేసుకుంటున్నాడు రా. వీడిలాగే అమ్మాయిలకి లైన్ వేస్తే జీవితంలో కాలేజ్ నుంచి బయటకు రాడు. కొందరు ఎదవలు బ్యాచ్ లైఫ్ ఫెసిలిటీలు మిస్ అయిపోతాను మామ. అంటే లవ్ చేస్తే ఫ్రీడమ్ పోద్దా? మనకంత డెప్త్ లేదు కానీ మా మామ మాత్రం చెప్పేవాడు రా, పెళ్ళవక ముందు మంచానికి 2 పక్కలా దిగొచ్చట, పెళ్ళైన తర్వాత ఒక పక్కే దిగొచ్చు. ఆయన ఫోటో ఉంటే ఎవరా మడిచి పెట్టుకుంటాను. నాన్న, నాకు ఐబీఎంలో జాబ్ వచ్చింది. నాకు తెలుసురా నీకు జాబ్ వస్తుందని. సంవత్సరానికి 5 లక్షలు. ఇదంతా మీరిచ్చిన ఫ్రీడమ్ వల్లే నాన్న. నాన్న, పూజకు కూడా జాబ్ వచ్చింది. గుడ్. నా తరపున పూజకు కూడా కంగ్రాట్స్ చెప్పరా. సాయంత్రం అమ్మ చేత ఫోన్ చేసి మర్చిపోకండి నాన్న. ఓకేరా, వీలైనంత త్వరగా ఇంటికి వచ్చాయి, అమ్మ నిన్ను చూడాలంటుంది. ఓకే నాన్న. కృష్ణ, నాకు కూడా జాబ్ వచ్చింది. వావ్, హ్యాపీ ఫర్ యు. బొక్సల్లో సిటీసీ 4 lakhs per annum. దట్స్ కూల్ శైలు. అమ్మా, మేడారం సమ్మక్క సారక్క తల్లి నన్ను బతికించినావు అమ్మా. ఆ యావరేజ్ భద్రం గడికి జాబ్ ఇచ్చిన కదా దేవుడా, నీకు 1000 కొబ్బరికాయలు కట్. మాకు ఉద్యోగం వస్తే నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? ఫ్రెండ్స్ కి జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయి సంబరపడేవాడే పితామహ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ పూజ, నీకు జాబ్ వచ్చింది. ఎనీహౌ వినయవుగా. థాంక్యూ. ఇదంతా నువ్విచ్చిన కాన్ఫిడెన్సే. ఇంట్లో మా పేరెంట్స్ తో కూడా ప్రాబ్లం లేదు. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. అయితే మనమిద్దరం మనకిద్దరం. ఓరా. హే కంగ్రాట్స్ రా, అందరికి జాబ్స్ హాయ్ వచ్చాయి. గైస్, కంగ్రాట్స్ Thank కంగ్రాట్స్ you. కంగ్రాట్స్. Thank you. అవును పూజ, మనకు ఉద్యోగం ఎవడిచ్చాడమ్మా? అసలే మన పర్సెంటేజ్ చాలా ఎక్కువ కదా. జై. ఊరికే ఏడిపించకరా. అరే లైట్ తీసుకోబే. ఓ శైలు, ఏదో ఆర్ట్ సినిమా హీరోయిన్ లా అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవేంటి? అంటే అది రవి ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదంటే తను అడిగిందా? అడిగినా నువ్వు చెప్పవు కదా. నేను చెప్పేది నీకు నచ్చదు కదా. ఆ పొగరు చూసావా? మొదలు అసలు నువ్వు లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటున్నావా? ఏం వస్తుందిరా ఓల్డ్ మ్యాన్ తో చేస్తాడే? I learn a lot from his experience, Shailu. I.V. Raman, ex-CEO Global Media Solutions. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, మన ఎక్స్పీరియన్స్తో కొంత దూరమే వెళ్ళొచ్చు, అదే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కలుపుకుంటే ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు అని. దట్స్ వై ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్. ఏదేమైనా యు మస్ట్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. జాబ్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదరా. Good is not enough and better is possible. Better is not enough and best can be done. I want to give my best. అది ఒక జాబ్తో సాధించలేనని నా ఫీలింగ్. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. సింపుల్ రా, జాబ్స్ చాలా మంది చేస్తారు కానీ కొందరే ఇస్తారు. ఐ వాంట్ బి అ జాబ్ క్రియేటర్. నాకంటూ ఒక సొంత కంపెనీ అండ్ మై వే ఆఫ్ వర్క్. దిస్ ఈస్ మై గోల్. గోల్ అంటే నాలాగా సింపుల్ గా 5 4 3 2 1 లాగా ఉండాలి, అంతేగాని ఇంత కాంప్లికేటెడ్ గోల్ ఏంట్రా బాబు? అంటే బాబ్జీ, ప్రతి ఒక్కరికి ఒకటే గోల్ ఏడదుగా. నీకు ఎలా ఉద్యోగం గోలో, నాకు డైరెక్ట్ చేయడం గోలు, ఆడికి బిజినెస్ పెట్టడం గోలు. ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టికల్ గా ఆలోచించు రవి. కృష్ణ అర్జున్ సంగతి వేరు. వాళ్ళేం చేసినా వాళ్ళని సపోర్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కానీ నీ పరిస్థితి అలా కాదు. ఏం చూసుకుంటా నీకింత ధైర్యం? మిమ్మల్ని చూసుకునే. అవును, మిమ్మల్ని చూసుకునే. ఒక మనిషి పైకి రావాలంటే అమ్మ నాన్న దీవెన కావాలి, నాన్న అనుభవం తోడుండాలి, గురువులు ఇచ్చే నాలెడ్జ్, ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్, ఇవన్నీ కావాలి. ఈ 4 yearsలో ఇవన్నీ మీరు నాకు ఇచ్చారా. నాది పొగరు కాచేలు, నమ్మకం మన ఫ్రెండ్షిప్ మీద. ఫ్యూచర్లో నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీరు సపోర్ట్ చేస్తారా నమ్మకం. అంతేరా. సో సీరియసా? పెద్ద లెక్చర్ ఇచ్చానా? రే మామ, అందరూ ఉన్న మాకు ఫ్రెండ్షిప్ వాల్యూ నీకు తెలిసినంతగా ఎప్పుడూ తెలియలేదురా. బాగా చెప్పారు. కానీ ఒక కండిషన్, ఈ డైలాగ్ నా సినిమాలో వాడుకుంటారా? యా. ఎనీవేస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అమ్మా పూజ, నువ్వు జాబ్లో చేరక ముందే మాకు ట్రీట్ కావాలి. జాబ్ లో చేరాక ఇస్తాను లేరా, ఫస్ట్ సాలరీతో. అలా కాదమ్మా పూజ, ఎవరికి తెలుసు? తీరా జాయిన్ అయ్యాక వాళ్ళు మన టాలెంట్ చూసి ఇంటికి పంపేస్తే అసలే రిసెషన్ పీరియడ్, గ్యారంటీ కూడా లేదు. ఏరా
రాత్రంతా నీ రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది. నిద్రపోలేదా? కొత్త స్క్రిప్ట్ రాసుకుంటున్నానమ్మా. అమ్మా నా కథ ఒకసారి వింటావా? చెప్పు. ఓపెనింగ్ సీన్ చెప్తా. ఆ రోజు మదర్స్ డే. వేరే ఊర్లో ఉన్న తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి మన హీరో ఆనంద్ ఒక ఫ్లవర్ షాప్ దగ్గర ఆగుతాడు. అక్కడ చిన్న పాప ఏడుస్తుంటే చూసి ఏమైందమ్మా అని అడిగితే తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి కూడా డబ్బులు లేవని చెప్పి బాధపడుతుంది. జాలిపడిన మన హీరో ఆ పాపకి ఫ్లవర్స్ కొని తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి ఆర్డర్ ఇచ్చి ఆ పాపని డ్రాప్ చేస్తానని కారు ఎక్కించుకుంటాడు. ఆ పాప తన మదర్ సమాధి దగ్గర కారాపి ఫ్లవర్స్ పెట్టి ప్రే చేసుకుంటుంది. ఇది చూసి మన హీరో అప్పుడు రిలీజ్ అవుతాడు. వెంటనే ఫ్లవర్ షాప్కి వెళ్ళి ఇచ్చిన కొరియర్ క్యాన్సిల్ చేసుకుని తనే సొంతంగా ఊరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పర్సనల్గా వాళ్ళ మదర్కి మదర్స్ డే విషెస్ చెప్పి ఆ ఫ్లవర్స్ ఇస్తాడు. కన్న కొడుకుని చూసిన తల్లి కళ్ళంటూ నీళ్ళు పెట్టుకుంటుంది. ఇదమ్మా ఓపెనింగ్ సీన్. బాగుందమ్మా? కళ్ళంటూ నీళ్ళేంటమ్మా? నువ్వు చాలా మంచి డైరెక్టర్ అవుతావురా. థ్యాంక్స్ అమ్మా. అయ్యో ఫేవల్ పార్టీకి టైం అయిపోతుంది. అవును 113 బస్ వస్తుందా అండి? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడమే బెటర్. వీడెవడో ఫస్ట్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు. లిఫ్ట్ అడుగుదాం. అయినా నేను అడగడం ఏంటి? వాడే ఆగాలి. బాయ్ ఫ్రెండ్ గురించి వెయిటింగా? స్టూపిడ్. నీకోసం కాదమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చెప్పావా? కొంచెం పనుంది. ఇడియట్. ఎందుకమ్మా అంత కోపం? మాకు హక్కులు ఇచ్చారు. వీడెవడో ఫైనల్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు. వీడిని అడుగుదాం. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ కావాలండి. ఎటు వెళ్ళాలి? NMR కాలేజ్. NMR కాలేజా? ఇయర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఇలాగ అడుగుతారా? ఇంకెలా అడుగుతారు సార్? పాపకి టెక్ ఎక్కువే. చాకు లాంటి కుర్రాడు. చిచి అదేంటి అమ్మాయిలు ఎంబడి పడ్డాడు? దొరికిపోయారు అర్జున్గా. థ్యాంక్ యూ సార్. హలో థ్యాంక్ యూ సార్. బాయ్. నాన్న అర్జున్ కంట్రోల్ రా. ఏరా బాబాయ్, డైరెక్టర్ అవుతావు అనుకుంటే లవర్ బాయ్ అవుతున్నావా? నీ. ఎవర్రా అమ్మాయి? కళ్ళు పోతాయి రే. ఛా, పేరు మహా, CSE ఫస్ట్ ఇయర్ అట. వచ్చింది, ఎక్కింది, దిగింది, వెళ్ళింది. అవునా? నాకేం తెలీదు. నువ్వు నమ్మేవా? ఫ్రెండ్స్, మనం ఈ కాలేజీలో గడిపిన ఈ 4 సంవత్సరాలు మన లైఫ్లోనే మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్. ఈ మెమరీస్ మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. అందుకే ఈ వీడియో మెమరబుల్. Are you guys ready for the shoot? రే భద్రంగా డేర్రా, షూట్కి రాలేదు. ఇంకెక్కడి భద్రం రా, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆడు కూడా బలైపోయాడా? ఏం చెప్పాలరా? గుర్తుండిపోయి చెప్పమావా? అన్నయ్య, పాస్ అయింది ఫస్ట్ క్లాసా డిస్టింక్షనా అన్నది ముఖ్యం కాదన్నయ్య. ఈ 4 years లో ఎంతమంది అమ్మాయిల గుండెల్ని బద్దలు కొట్టామా అన్నదే ముఖ్యం. థ్యాంక్ యూ. నువ్వు కుడి చేత్తో రాయమంటే ఎడమ చేత్తో రాస్తా, ఎడమ చేత్తో రాయమంటే కుడి చేత్తో రాస్తా, నువ్వు చూడకుండా రాయమంటే స్లిప్ లెటర్ రాస్తా. ఈలోగా నువ్వు అది ఇది అన్నావనుకో, నీ అబ్బా ఎగ్జామ్ అంటూ మొదలెడితే క్వశ్చన్ ఏదో ఆన్సర్ ఏదో తెలియడానికి వారం పట్టుద్ది. నా పేరు ఉషా. మా కాలేజీలో అందరూ నన్ను త్రిష అని పిలుస్తారు. మరి మహేష్ బాబు పోవడమా? నువ్వు కాదులేరా ఈడియట్, నోరు మూసుకో. రారా లవ్ బాయ్. నాకు పూజ ఉండాల్సిందేరా. వద్దు ప్లీజ్ వద్దు. నీ అబ్బా సాలే బాడహావ్. మీ అందరూ ఈ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నేను పితామహగాడు మాత్రం ఇక్కడే ఉంటాం. పాపారావు సార్ అటెండెన్స్ చేయకుండా మోసం చేశాడరా. కానీ వచ్చి వెళ్ళి అమ్మాయిలు అందరినీ మాత్రం లెక్క పెడుతూనే ఉంటాను. మీ కౌంట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఆల్ ద బెస్ట్. దేవుడా, ఓ మంచి నా దేవుడా, బీటెక్ చేయడానికి కాలేజీని ఇచ్చావు,
సైట్ వేసుకోవడానికి బయట వేసుకున్న ఫిగర్ని ఇచ్చావు, మా నాన్నకి డబ్బులు ఇచ్చావు, అవి ఖర్చు పెట్టుకోవడానికి నాలాంటి కొడుకునిచ్చావు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు బీర్లు ఇచ్చావు, వాలిపోవడానికి మమ్మల్ని ఇచ్చావు, అప్పుడప్పుడు అమ్మాయిలకి మిస్డ్ కాల్స్ ఇవ్వడానికి సెల్ ఇచ్చావు. కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి సన్న దారం మాత్రమే తేడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇలియానా లాంటి అమ్మాయిని పడేయాలనుకోవడం కాన్ఫిడెన్స్, ఇలియానానే పడేయాలనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. మ్యాటర్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దే. మా ఇద్దరిని కుట్టింది ఒక దోమ, దాని పేరు ప్రేమ. అబ్బో ఎవరు పెట్టొద్దు కామా, ఎదిరించైనా ఒక్కటవుతామనేది మా ధీమా. అదంతా మీ భ్రమ. 4 years అప్పుడే అయిపోయా అనిపిస్తుంది. కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్ ది బెస్ట్ గైస్, విల్ మిస్ యూ. నా వంతు టూ మచ్ రా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నువ్వు తెర ముందు కాదమ్మా, తెర వెనకాలే ఉండాలి. మహాగడి ఫేర్వెల్ స్పీచ్ కి టైం అయింది. అందరూ గ్రూప్ ఫోటోకి రెడీయా? యాజ్ యూజువల్ గా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఫేర్వెల్ స్పీచ్ కూడా నేనే ఇస్తున్నాను. కాలేజ్ డేస్ అంటేనే మనకు తెలియకుండా అయిపోతాయి. రే, ఎన్ని బ్యాచ్లు మారినా కానీ మనోడి స్పీచ్ మాత్రం మారలేదు. ఎన్నో అనుభవాలు, స్నేహాలు, సంతోషాలు, కోపాలు, తాపాలు, అలకలు, So many sweet memories. అని చెప్తా అనుకున్నారు కదా. నో, ఈ సంవత్సరం సిలబస్ మార్చా. కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏర్పడే ప్రతి స్నేహంలో ఒక అవసరం ఉంటుందిరా, కానీ ఏ అవసరం లేకుండా ఏర్పడే స్నేహం ఒక్క కాలేజ్లోనే దొరుకుతుందిరా. ఈ సంవత్సరం మీ అందరితోనూ ఫేర్వెల్ తీసుకుందాం అనుకున్నాను. చిత్రంగా ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయిందిరా. అయినా నాకేం బాధలేదు, ఎందుకంటే కాలేజ్ని, లైఫ్ని ప్రతి క్షణం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడే పితామహ. ఇప్పుడు మన బుల్లి జూనియర్స్, అదే మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళతో ఆడదాం, పాడదాం, చిందేద్దాం, ధమాకా చేద్దాం. సో లెట్స్ ఎంజాయ్ ద ఫేర్వెల్ సాంగ్. అవునరా, ఇప్పుడు వరకు ఎన్ని బ్యాచ్లు ఫేర్వెల్ ఇచ్చావు? ఇప్పటి వరకు 10 బ్యాచెస్ ఫేర్వెల్ ఇచ్చాను రా. అది కాదు కానీ మామ, ఇప్పుడు దాకా నువ్వు ఎప్పుడు లవ్ లో పడలేదా? ఒక్క అమ్మాయి లవ్ లో పడితే మిగతా అమ్మాయిలందరినీ ఎవరు చూస్తారా? హాయ్ ఎవ్రీబడి. హాయ్. మన ఫేర్వెల్ పార్టీలో నువ్వు డాన్స్ సూపర్ గా చేసావు. అవునా? థాంక్యూ. బై ద వే మహా, వీళ్ళే నా ఫ్రెండ్స్ కృష్ణ, పూజ, Hi. రవి, Hi. పితామహ. హాయ్. దిగారా కానీ కృష్ణ సార్, నేను సార్. నేను కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో నన్ను ర్యాగింగ్ చేశారు కదా. ర్యాగింగ్? అదే సార్, రోజ్ ఫ్లవర్ ఇచ్చి మీకు ప్రపోజ్ చేయమన్నారు కదా. పక్క నుంచి ఎవరో పూజకి చెప్దామంటే తొక్కలో పూజ, నన్ను గొడవ ఇప్పుడు ఎందుకన్నారు కదా. మర్చిపోయారా సార్? ఏరా తొక్కలో పూజనా? కాదు బంగారం. ప్రపోజ్ చేయించుకుంటావా? నీకు నేనే ఎక్కువ జూనియర్ కావాల్సి వచ్చిందిరా నీకు. కాదు, నా మాట విను. Idiot. పరువు పోతుంది. వదిలేదురా నీకు. హాయ్ మామా. హాయ్. మామా, నాకు పెళ్లి కుదిరింది. నువ్వు లక్కీరా భద్రం, నీది 100వ పెళ్లి. 100వ పెళ్లి ఏంట్రా? 10 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో నేను ఇప్పటి వరకు 99 మ్యారేజెస్ చేశాను రా. అంతెందుకు, మన ప్రిన్సిపల్ లవ్ మ్యారేజ్ టెంపుల్లో నేనే చేశాను. ఇప్పుడు ఈ భద్రంగాడి నేను అటెండ్ కాబోయేది 100వ మ్యారేజ్. నీ అబ్బా, ఆయాసం ఒకరిదే అనుభవం ఇంకోది అన్నట్టు గిదేంద్రపై నీ సంబరం. అన్నఫేంట్రా? భద్రంగాడికి ఏకంగా లైఫ్ టైం జైలు శిక్ష పడిందిరా. పెళ్ళంటిదేరా బాబు. రేయ్, ఐమాక్స్ లో సినిమాకి పోయి నేల టికెట్లు అడిగే బేవకూఫ్. ఇన్ని దినాల సంది పక్కన మీద పడే గానీ ఒక్క పోరునైనా పటాయించినావారా? ఎవరు దొరకలేదు. ఈ 4 గంటల సంది ఏడు చదివి ఏం సంపాదించినవరా నువ్వు? ఒక అక్కని ఒక చెల్లిని, నన్ను చూడు. ఇట్లా చదివింది అట్లా లగ్గం చేసుకుంటున్నా కథం. చూడ్రి, అందరు నా పెండ్లికి రావాలి. మీరందరు కలిసి రావాలనే ఒకే కార్ మీద అందరి పేర్లు రాసిన. రే, మరి కక్కుర్తి కాకపోతే 10 కార్డులు ఎక్కువ కొట్టించొచ్చుగా. బడ్జెట్ పెండ్లు మామ, కాస్ట్ కటింగ్. కార్డ్స్ లో కూడా రేషన్ పెట్టింది మా అయ్య. ఏ మహా, నువ్వు నా పెండ్లికి రావాలి. ష్యూర్ గా వస్తా. అరే నేను వస్తానురా ముందే. వచ్చే మామా. రే, బ్యాచులర్ పార్టీలో మాత్రం రేషన్ పెట్టకూడదు, నో లిమిట్స్. సరేనా? వాట్ ఈస్ దిస్ మిస్టర్ బాబారావు? నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. ఏంటి ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావట? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ. నీ బొందా, ఫ్రెండ్షిప్ ఏంటయ్యా? స్టూడెంట్స్ డబ్బులు ఇస్తేనే మార్కులు వేస్తా, లేకపోతే కోస్తా అని బెదిరిస్తున్నావట? చిచ్చి, అలా అన్నది ఇవ్వడండి. నేను అలా అనలేదండి. క్యాంటీన్ బిల్ కడితే మార్కులు ఎక్కువ ఇస్తానని అంతే సార్. అలా అనడానికి సిగ్గా లేదు. అవును, ఏంటి ఈ మధ్య కామేశ్వరి మేడంని గోకుతున్నావంట? అంటే ఆవిడ మీ
అని తెలియ గోకానండి. దిస్ ఇస్ టూ మచ్ మిస్టర్ పాపారావు. వాట్ ఆర్ యు టాకింగ్ గైస్? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. తగలడు. హలో, నేను ఇంటర్వ్యూయర్ కిషోర్ని. మీరు పంపిన 2 lakhs నా అకౌంట్ లో క్రియేట్ అయ్యాయి. థ్యాంక్ యూ పాపారావు. మీ ఆఫర్ లెటర్ పోస్ట్ చేశాము. మిస్టర్ పాపారావు, యూ కెన్ జాయిన్ ఇన్ 3 weeks. థ్యాంక్ యూ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటా లుక్? నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. చాలు 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 చాలు, ఇంకా చాలు. ఇదే కాలేజీలో నేను బోనస్ కోసం ఏడ్చా, ఇంక్రిమెంట్ కోసం ఏడ్చా, నెలల జీతం కోసం ఏడ్చా. ఇప్పుడు ఐ డోంట్ కేర్. ఏంట్రా మీ కమిషన్ కోకితే తప్ప నేను గోకుతా గీకుతా? ఏరా స్టూడెంట్స్ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే తప్ప? తప్పు కదా, కాలేజ్ నీకు శాలరీ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు పోయి శాలరీ. బయట ఏ షాప్కి వెళ్ళినా బ్యాటు పోటు అని పోటు పొడుస్తూనే ఉన్నారు. ఆ ట్యాక్స్ ఎవడు కడతాడు? నేను లెక్చరర్ జాబ్ చేస్తున్నందుకు జీతం ఇస్తున్నారు. ట్యాక్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తే తప్ప. అయినా ఇంత చిన్న విషయం తినని నీలాంటి ప్రిన్స్ దగ్గర పనిచేయడం కంటే ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోతా. ఐ యామ్ టోటల్లీ అవుట్. బాయ్, సీ యూ. హే, ఐ యామ్ ఎగ్జిటింగ్ ఓల్డ్ డ్రాగన్ అండ్ ఎంటర్ ది న్యూ సాఫ్ట్వేర్ డ్రాగన్. చాలు, అట్టతల పగిలిపోద్ది. ఎక్కడికి ఊరేగుతున్నావే? ఫ్రెండ్ పెళ్ళికి. ఫ్రెండ్ పెళ్ళికి. పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా ఒంటరిగా వెళితే ఏం బాగుంటుంది? తోడుగా ఫ్రెండ్స్ వస్తున్నారే. శైలు శైలు శైలు, చలిగా ఉంటుంది, స్వెటర్ కూడా పెట్టుకో. అన్నట్టు అక్క నిన్న ఫోన్ చేసిందిరా. యుఎస్ లో సంబంధం చూస్తానంది నీకు. నువ్వేమంటావురా? మీ ఇష్టం నాన్న. జాగ్రత్తగా వెళ్ళానా? బాయ్ బాయ్. హలో. హాయ్ సార్, నేను మహాని. నువ్వా? చెప్పు. ఏం లేదు సార్, భద్రం పెళ్ళికి నేను రావచ్చా? దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పిలిచాడుగా, రా. అది కాదు సార్, నేను మీతో పాటు రావచ్చా? ఏంటి, నీ ఫ్రెండ్స్ ముందు సీనియర్స్ తో ఫ్రెండ్షిప్ అని చెప్పి కట్టింగ్ ఇద్దామనా? నో నో నో, మీ గ్యాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీతో స్పెండ్ చేయాలని ఉంది. సో అంతేకాదు సార్, పల్లెటూర్లంటే నాకు భలే ఇష్టం. ఎప్పుడు చూడలేదు, అందుకే భద్రం పెళ్ళికి రావాలని ఉంది. ఓకే ఓకే, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం. ఎక్కువసేపు తించేయకండి, మళ్ళీ మీ మనసు మారచ్చు. సర్లే, బ్యాగ్ సర్దుకుని బయలుదేరచ్చు. ఆల్రెడీ భుజానుకుంది. సరే, మా ఇంటి దగ్గరికి వచ్చాయి. కుక్కడపల్లి కళామందిర్ పక్కన ఉంది. ఆల్రెడీ మీ ఇంటి ముందున్నా. ఓయ్, మా ఇల్లు నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉంటుందంట, మా అమ్మమ్మ చెప్పింది. అబ్బో, పద పద. చాలా విషయం ఉంది. ఏదైనా మాట్లాడొచ్చు కదా? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. పోనీ నా గురించి నేను మీకు చెప్పనా? నువ్వు వద్దంటే ఊరుకుంటావా? కానీ ముద్దు పేరు మహా, అసలు పేరు మహాలక్ష్మి. అమ్మ నాన్న యుఎస్లో ఉంటారు. నేను పుట్టి పెరిగింది అక్కడే. నాకు ఇండియా అన్న, అమ్మమ్మ తాతయ్య అన్న భలే ఇష్టం. అందుకే ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. మిమ్మల్ని ఏబిసిడీలు అంటారు తెలుసా? అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ దేశీస్. అమెరికాలో పుట్టిన అయోమయం తెలుగు జనం. నేనేం కన్ఫ్యూజ్డ్ కాదు. నేను నచ్చ తెలుగు అమ్మాయిని. నాకు సారీ కట్టుకోవడం వచ్చు, హాఫ్ సారీ కూడా కట్టుకోవడం వచ్చు.